హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిపెండెంట్ టు ఇండిపెండెంట్. ఈ రోజు అయితే మా ఇంట్లో కలాకండ్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. దానికోసం ఫస్ట్ అయితే పాలు తీసుకొని వేడి చేసుకోవాలి. చాలా ఎక్కువ క్వాంటిటీలో పాలు తీసుకుంటే అందులో ఒక 10% కలాకండ్ అవుతుంది అనమాట. పాలు కొంచెం వేడవగానే అవి విరిగిపోవడానికి లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. కొంచెం పాలు విరగగానే మనకు కావాల్సినంత షుగర్ వేసుకోవాలి. పాలు మొత్తం విరగడం పూర్తయిన తర్వాత వీడియోలో కనిపిస్తున్నట్టు జున్ను బ్యాటర్ లో తయారైద్ది అనమాట. దాన్ని మనం సైడ్ కి తీసుకొని ఆ వాటర్ ని పడేసేయాలి. వాటర్ ని పడేసి బౌల్ ని మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఆ జున్ను బ్యాటర్ ని మళ్ళీ అందులోకి వేసేయాలన్నమాట. వేసిన తర్వాత సేమ్ ఇలా తయారయ్యిద్ది. అండ్ మనం షుగర్ ఒకసారి టేస్ట్ చేసి షుగర్ ఇంకా యాడ్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. అందులోకి కొంచెం లెమన్ కూడా యాడ్ చేయాలి అండ్ ఇంకా గీ కూడా యాడ్ చేయాలి. దాని తర్వాత ఏమన్నా వాటర్ అక్కడక్కడ ఉంటే ఆ వాటర్ మొత్తం పోయే వరకు కలుపుతూనే ఉండాలి. అంతే అండి, కలాకండ్ రెడీ. బట్ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మేము ఇట్లా బాక్స్ లో పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టి నెక్స్ట్ డే ఓపెన్ చేసాము, కానీ అది చాలా గట్టిగా అయిపోయింది. సో మీరైతే ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట పెట్టడానికి ట్రై చేయండి. అంతే. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.